నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు రవికుమార్ అన్న. ఏం చేస్తున్నారు? నేను ఎస్ఆర్కేర్ కాలేజ్ ఫైనల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్. ఓకే, ఇప్పుడు లోకేష్ వచ్చారు మీ కాలేజ్కి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇలాగా రతన్ టాటా గారి ఇలాంటి స్టాచ్యూ రిలీజ్ చేస్తానికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆయన 2047 విజన్లో వన్ హోమ్ వన్ ఎంటర్ప్రెన్యూర్ అన్నది మాకు బాగా నచ్చింది. మేము స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం. మేబీ చూస్తారేమో అనుకున్నాం, బట్ కుదరలేదు. సో నెక్స్ట్ టైం అయినా విజిట్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలా ఉంది పనితీరు, ఎలా ఉంది ఐటీ రంగానికి సంబంధించి, విద్యాశాఖకి సంబంధించి ఎలా చేస్తున్నారు లోకేష్ గారు? మాకు చాలా బాగా నచ్చింది. అంటే తను డీప్ టెక్నాలజీ అన్నారు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో డేటా వల్ల చాలా యూజ్ ఉంది. సో ఈ డేటాను బాగా అనలైజ్ చేయాలంటే మంచి అప్కమింగ్ టెక్నాలజీస్ బాగా యూజ్ చేయాలి. సో విజన్ 2047లో ఆయన డీప్ టెక్నాలజీస్ గురించి అండ్ ఐటీలో ఇంకా కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం, ఎంటర్ప్రీనియర్స్ని ఎంకరేజ్ చేయడం, ఇదంతా చాలా బాగా నచ్చింది. మేము కూడా మంచి ఎంటర్ప్రీనియర్స్ అవి మన స్టేట్ డెవలప్మెంట్లో బాగా యూజ్ అవుదామని కోరుకుంటున్నాం. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు, మరి అన్నీ నెరవేరుస్తారంటారు? అవుతాయి లోకేష్ గారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతగా మేము చెప్పలేం కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇస్తారనుకుంటున్నాం. ఎలా ఉంది కూటమి పరిపాలన, ఎలా ఉంది? మా వరకు నచ్చిందండి. ఏముంది అంటే గత పాలనకి ఈ పాలనకి ఎంత తేడా అనిపిస్తుంది మీకు? అంటే మాకు స్టూడెంట్ లెవెల్లో అయితే మాకు కొంచెం ఇలా ఫ్యూచర్ బాగుంటుందన్న నమ్మకం వచ్చింది గత ప్రభుత్వంతో పోలితే. అంతకు మించిన బయట అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అంటే రోడ్ల పరిస్థితి అవనివ్వండి, లేకపోతే ఇతర ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఎగ్జాక్ట్గా నాకు తెలియదు సార్. నేను ఇక్కడ బేవర్లో అయితే బాగుంది, బయట అయితే ఎలా ఉందో నాకు తెలియదు. అంటే గతంలో చూసుకుంటే లోకేష్ గారిని పప్పు అనుకుని ట్రోల్స్ అయితే చేశారు. ఇప్పుడు మరి ఆయన ఐటీ మినిస్టర్గా చేస్తున్నారు. ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడైతే? అప్పటికిప్పటికే గతం లేదు, అది ఎందుకు చేశారో తెలియదు కానీ చాలా ఎక్స్ట్రాడినరీ విజన్ ఉంది ఆయనకి. ఆయన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ స్పీకింగ్ చాలా బాగుంది. అసలు ఎందుకు జరిగిందో తెలియదు. మేబీ చాలా బాగా చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎలా ఉంది? ఆయన విజన్ ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఈ ఎక్స్పీరియన్స్ అంతా మాకు చాలా నమ్మకం, బాగా జరుగుద్దని. అండ్ ఇప్పటికి చాలా బాగా జరుగుతుంది. కొత్త తీసుకురావడం, బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి కొత్త కంపెనీస్ తీసుకురావడం బాగా నచ్చింది. ఇంకా బాగా జరుగుద్దని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా? పవన్ కళ్యాణ్ గారు బాగుంది. అంటే నాకు అంతగా తెలియదు, ఎక్స్ప్లోర్ చేయలేదు నేను. నాకు రాజకీయాల మీద అంతగా తెలియదు. మాకు ఇక్కడైతే బాగా జరుగుతుంది. కాలేజ్ లెవెల్లో బట్టికి మాకు కావాల్సినట్టు మేము ఏమైనా కొత్త ఎక్స్ప్లోర్ చేద్దామంటే దానికి కావాల్సినట్టు అన్నీ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ వెల్ as మా కాలేజ్ మేనేజ్మెంట్తో పాటు ఇక్కడ మామూలుగా గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. కొత్త ఇనిషియేటివ్స్ మనల్ని తీసుకెళ్తున్నారు, ఫండింగ్స్ ఇస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు. అంతా బాగా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.